తెలుగు యంగ్ డైరెక్టర్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. సినిమా రివ్యూ అండ్ మై వ్యూలో భాగంగా ఈ రోజున ఈషా అనే సినిమా రిలీజ్ అయింది మొన్న లాస్ట్ వీక్, అంటే లాస్ట్ ఆఫ్ 2025లో 4 సినిమాలు రిలీజ్ అయినాయి. ఒకటి ఆల్రెడీ చేశాను, ఒక సినిమా చూశాను, ఇంకోటి చూశాను, ఇంకొక 2 సినిమాల గురించి చేయాలి. నెమ్మదిగా చెప్తాను. ఛాంపియన్ ఒకటి, మరొక సినిమా కూడా దండోరా సినిమా కూడా చూసి చెప్తాను ప్రయత్నిస్తాను. ఈషా సినిమాకి ఎందుకు బాగా ఇంట్రెస్ట్ అనిపించిందంటే, ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఒక ఛాలెంజ్ చేశారనమాట. హార్ట్ పేషెంట్స్ రావద్దు, భయంకరంగా ఉంటుంది, చాలా అసలు హారర్ సినిమా అని ఇట్లా ఊదరగొట్టేసరికి ఇదివరకు నాకు ఒక హెయిర్ ఆయిల్ ఇది వచ్చింది, అడ్వర్టైజ్మెంట్ జ్ఞాపకం వచ్చింది. మీరు హెయిర్ ఆయిల్ జాగ్రత్త రాసుకున్నప్పుడు చేతులు అరచేతులు జాగ్రత్త, అరచేతులు వెంట్రుకలు మోస్తాయని చెప్పి కోట్లు కుమ్మేశారు వాళ్ళు. ఆ తర్వాత ఆ డబ్బులు ఒక ఆయన పెద్ద ఛానల్ కూడా పెట్టినారు, వేరే సంగతి అనుకోండి. ఇలా ఓవర్గా చెప్పడం వల్ల ఏమవుతుందంటే ఎక్స్పెక్టేషన్ అనుకున్న దానికన్నా చాలా ఎక్కువ అవుతుంది. నేనేమంటానంటే చిన్న సినిమాలకి సబ్జెక్ట్ వరగా ఇది ఒక డిఫరెంట్ సబ్జెక్టునో, లేకపోతే ఫలానా అంశం మీద ఇట్లా తీస్తున్నాము, ఇంతవరకు రావాలి, హారర్ ఎలిమెంట్స్ ఉంటాయని ఎంతవరకు చెప్పాలి అంతవరకు చెప్తే ఏమాత్రం ఎక్స్పెక్టేషన్ లేకుండా సినిమా బాగుంది. ఎందుకంటే ట్రైలర్ చూస్తారు కాబట్టి ఆ క్వాలిటీ ఉంటుంది, కాబట్టి ఎక్స్పెక్టేషన్ లేకుండా వెళ్తే దానికన్నా ఒక 10% బాగున్నా అద్భుతంగా ఉంటుంది. ముందే విపరీతంగా హైప్ ఇచ్చేసి, ఈ హైప్ ఇవ్వడం కారణం ఏంటంటే ఫస్ట్ వీక్ 3-4 రోజుల్లో డబ్బులు లాగేద్దాం అనేటువంటి ఈ దుగ్ధ అనేది అందరిలో కనిపిస్తూ ఉంది. ప్రొడ్యూసర్స్ అందరిలో కూడా, డిస్ట్రిబ్యూటర్లు, రకరకాల వ్యక్తులు కనపడుతున్నారు. అందువల్ల ఇట్లాగా స్టేజ్ ఎక్కంగానే వదలగొట్టేస్తున్నారు. అలా చేయకుండా ఉంటే మంచిదని నాకు అనిపిస్తుంది. ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు చేసిన కృషి, వాళ్ళు చేసినటువంటి ఆ సినిమాలో వాళ్ళు చూపించినటువంటి కృషిని చెప్పటం, కథ లేదా సంవిధానం, డైరెక్షన్ గురించి కొద్దిగా చెప్పటం, కొద్దిగా పరిచయం చేయటం, ఆ తర్వాత యాక్టర్లు వాళ్ళకి సంబంధించినటువంటి సన్నివేశాలు తీస్తున్నప్పుడు వాళ్ళకైనా అనుభూతులను ఎట్లా చెప్తాం, ఇట్లా ఏదైనా చెప్తే సినిమాకు ఒక ప్రాపర్ అండర్స్టాండింగ్తో అది చూసిన వాళ్ళకి, తర్వాత విన్న వాళ్ళకి, అందరికీ ఏదైనా వెబ్సైట్లో చదివిన వాళ్ళకి సినిమా మీద ఒక క్లియర్ కట్ అభిప్రాయాన్ని ఇవ్వాల్సిన అవసరం ఉంది. వాళ్ళ చిన్న సినిమాలన్నీ కూడా. పెద్ద పెద్ద సినిమాలు డమేల్ అంటున్న టైంలో చిన్న సినిమాలు కొంచెం డబ్బులు రాబడుతున్నాయంటే చాలా ఆనందించవలసిన విషయం. కంటెంట్ కొత్తది కోరుకుంటున్నారు ప్రేక్షకులు. అలాగే టికెట్ రేట్ కూడా కొంతమంది ప్రొడ్యూసర్స్ తగ్గించి ఇచ్చారు, అందువల్ల కూడా జనాలు ఎక్కువ వస్తున్నారు. ఈ విషయాన్ని అందరూ కూడా, సినిమా అభిమానులు అందరూ కూడా గుర్తించవలసిన అంశం ఇది. నేను అందుకే అంటుంటాను, సినిమా చాలా హర్రర్ సినిమా అని చెప్పి ఊదరగొట్టారు. అసలు ఆ సినిమా ఏముంది ఏంటి అనేది వాళ్ళ రివ్యూ అండ్ మై వ్యూలో ఒక్కసారి చూద్దాం. ఈ హర్రర్ సినిమాలో ఒక 4 స్నేహితుల మధ్య జరుగుతున్నట్టు కథ. ఈ 4 స్నేహితులు సమాజంలో జరుగుతున్నటువంటి మోసాలు, అంటే ఆత్మల పేరిట లేదా మరొకటి ఆధ్యాత్మిక పేరిట మోసాలు చేసి జనాల్ని చంపుతున్నటువంటి కొంతమంది బాబాలు, ఇట్లాంటి రకరకాల పేర్లతో ఉన్న వాళ్ళ యొక్క భరతం పడుతున్నటువంటి వ్యక్తులు వీళ్ళు ఒకసారి వీళ్ళ ప్రాసెస్లో ఉండగా ఒరిస్సా సరిహద్దుల్లో అమెరికాలో ఉన్నటువంటి ఒక డాక్టర్, న్యూరో సర్జన్ ఎవరైతే ఉన్నారో, భార్య చనిపోయిన తర్వాత ఇక్కడ ఆత్మలు వదిలించినటువంటి ప్రాసెస్లో ఉండి మోసం చేస్తున్నాడు, వీడిని కూడా భర్తం పట్టాలని చెప్పి బయలుదేరుతారు. ఆ బయలుదేరిన వాళ్ళల్లో ఇద్దరేమో ఇంకా పెళ్లి కాని వాళ్ళు ఫ్రెండ్స్, ఒకడు భార్య భర్త, ఆమె అందులో ఒక ప్రెగ్నెంట్ కూడా ఉంది. వీళ్ళందరూ వెళ్తూ ఉండగా అక్కడ ఆశ్రమానికి వెళ్ళి వెళ్తూ ఉండగా ఒక చిన్న ఇన్సిడెంట్ జరుగుతుంది, చిన్న యాక్సిడెంట్. ఇది ఒక అందరూ గుర్తుంచుకోవాల్సిన అంశం. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు సరదాలు పనికిరావు. అటుపక్క మోటార్ సైకిల్ వెళ్తున్న వాళ్ళు వీళ్ళు కూడా అట్లాగే అనమాట. చేసినందులో ఏమవుతుందంటే అన్కంట్రోల్డ్గా చివరికి ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. ఆ తర్వాత అక్కడ ఆశ్రమానికి వెళ్తారు, ఆయనతో మాట్లాడతారు. ఆయన ఒక ఛాలెంజ్ చేస్తాడు. ఆ ఛాలెంజ్ ఏంటి అంటే, ఇక్కడ దెయ్యాలు ఉన్నాయా లేవా, భూతాలు దెయ్యాలు ఉన్నాయా లేవంటే ఉన్నాయని అంటాడు ఆయన. లేవని నిరూపిస్తాను, 3 రోజులు ఈ ఇంట్లో ఉంటే మీకే తెలుస్తుందని చెప్పి ఆ ఇంటి గురించి అదంతా కూడా విచిత్రంగా చెప్తాడు. చివరికి క్లైమాక్స్, చివరికి వాళ్ళు దెయ్యాలు ఉన్నాయని తెలుసుకున్నారా, దెయ్యాలు లేవని తెలుసుకున్నారా, వాళ్ళకి ఆ ఇంట్లో అయినటువంటి అనుభవం ఏంటి అని చెప్పేదే ఈ సినిమా. ఒక హంటెడ్ హౌస్లో జరిగేటువంటి హర్రర్ ఎలిమెంట్స్తో తీసే సినిమా. ఇలాంటి సినిమాలు మన తెలుగులో చాలా వచ్చాయి. తెలుగులో కన్నా కూడా ఇంగ్లీష్లో, తర్వాత డిఫరెంట్ లాంగ్వేజెస్లో బోల్డ్ హర్రర్ సినిమాలు, ఇన్ని సినిమాలు వచ్చేసాయి. నా చిన్నతనంలో ఈవిల్ డెడ్ అనే సినిమా ఉండేది, అది వీడియో క్యాసెట్ రూపంలో ఒక టాప్ మోస్ట్ హర్రర్ మూవీ లాగా ఇప్పటికి కూడా ఉంది, ఇక్కడ రేటింగ్లో ఉంది. నేను చాలా బాగా చూసేవాళ్ళు అప్పట్లో. అలా ఒక 4 ఒక ఇంట్లోకి వెళ్ళటం, ఏదో ఎక్కడో ఒక మారుమూల ఇంట్లోకి వెళ్ళటం,
అక్కడ దెయ్యాలో మరొకటో ఇంకోటో చంపటం, ఆ చంపిన దాన్ని చివరికి మట్టు పెట్టడం, లేదా వీళ్ళు నలుగురు చచ్చిపోవడం, ఇట్లాగా ఒక కథలాగా ఉంటుందన్నమాట. అదే ఫార్మెట్లో ఈ కథ ఉంది. అదే ఫార్మెట్లో కథ ఉన్నప్పటికీ కూడా, అంటే కాంటెక్స్ట్ ఒకటే ఉన్నప్పటికి కూడా, ఇంతకుముందు మనం రివ్యూలో కూడా చెప్పుకున్నాం, శంబాలా మూవీలో కూడా చెప్పుకున్నాం ఏమని, అది కూడా కాంటెక్స్ట్ ఒకటే, కంటెంట్ డిఫరెంట్గా చెప్పారు. దానిలో ప్రాబ్లం ఏంటంటే హీరోని కొంచెం ఇంకా యాక్టివ్గా చేస్తే ఇంకా సినిమా అద్భుతంగా ఉండేదని నేను కామెంట్ చేశాను. ఇక్కడ ఏంటంటే మరొక అంశం ఏంటంటే కాంటెక్స్ట్ జనరల్ కాంటెక్స్టే, హర్రర్ మూవీ కాంటెక్స్టే, కానీ కంటెంట్ని ఎంత కొత్తగా చెప్పాలనేది ఇంపార్టెంట్. సినిమా లాస్ట్లో చెప్పేటువంటి ఒక పాయింట్ ఏదైతే ఉందో ఒక 15-20 నిమిషాల్లో, అది ఇప్పుడే చెప్పేసి వస్తున్న కలెక్షన్స్ కూడా నేను కిల్ చేయదలుచుకోలేదు. ఆత్మకి లేదా మనుషులు చనిపోయిన తర్వాత ఆత్మలుగా ఎందుకు వెళ్తారనే దాన్ని వివరణ ఇచ్చి డైరెక్టర్ ఒక ఎండింగ్ నోట్ లాగా తీసుకొచ్చాడు. అది చాలా అద్భుతమైనటువంటి బాగుంది, చాలా కొత్తగా అనిపించింది పాయింట్ అనేది. అతని యొక్క ఆలోచన బాగుందని అనిపించింది. మిగతా సినిమా అంతా కూడా రొటీన్గా వెళ్తుంది. ప్రధానంగా మొట్టమొదట మీరు గమనించవలసింది ఏంటంటే, ఇంతకుముందు స్క్రిప్ట్లో కూడా చెప్పాను యంగ్ రైటర్స్కి డైరెక్టర్స్కి, ఈ పర్టికులర్ స్క్రిప్ట్ స్క్రీన్ ప్లేలో చెప్తున్నప్పుడు క్రిస్ప్గా సీన్లు రాయటం, లేదా ఒక సీక్వెన్స్ని క్రిస్ప్గా రాయటం, లేదా ఒక విజువల్లో ఒక డైలాగ్తో ఒక చిన్న విజువల్తో జరిగిన అంశాన్ని చెప్తానికి అవకాశం ఉన్నప్పుడు పెద్ద సీన్లు 4-5 రకాల సీన్లు వేసి ఆర్టిస్టులను పెట్టి షూటింగ్ చేయటం వల్ల ప్రొడ్యూసర్కి లాసే తప్పితే ఏం ఉపయోగము. ఈ సినిమా కూడా దాదాపుగా 2 గంటల సినిమా ఉంది, అంతే 2.5 గంటలు 2 గంటల సినిమానే ఉంది. డాన్సులు గిన్సులు ఫైట్ పాటలు గిట్లు లేవు కాబట్టి, పాటలు ఉన్నాయి కానీ బ్యాక్గ్రౌండ్ సాంగ్ లాగా ఏదో వస్తూ ఉంటాయి, అంతేగాని డాన్స్ మూమెంట్లు ఇట్లా ఇద్దరు హీరో హీరోయిన్లు పాడుకునే పాటల్లాగా ఈ సినిమాలు లేవు. అదొక ప్లస్ పాయింట్ అనిపిస్తుంది, రిలీఫ్ లాగా. ఇలా ఈ సినిమాలు చాలా హర్రర్ సినిమాలు చూసిన వాళ్ళకి ఇది విచిత్రంగా అనిపించదు. ఫస్ట్ హాఫ్లో ఒక చోట, సెకండ్ హాఫ్లో మాత్రం 2-3 చోట్ల మాత్రం ఆ మ్యూజిక్ కొంచెం అలా ఏదో అట్లా అనిపిస్తుంది అంతే. అంటే చాలా సినిమాలు చూడటం వల్ల మనకు అలవాటైపోయిన వ్యవహారం లాగా ఉంది. సినిమాకి పర్టికులర్గా ఆడియన్స్కి థియేటర్లోకి వచ్చిన తర్వాత సినిమా కథ మీద ఏం జరుగుతుంది, కథ ప్రారంభమై చివరికి ఏం జరుగుతుంది అనే విషయం మీదే ఇంట్రెస్ట్ ఉంటుందనే విషయం మన యంగ్ డైరెక్టర్స్ రైటర్స్ తప్పకుండా గుర్తుంచుకోవాల్సిన అంశము. ఎవరైనా సరే చనిపోయిన తర్వాత ఆ దశదిన కర్మ జరుగుతుంది. మన హిందువుల్లో అయితే రకరకాల వేరే మతాల్లో రకరకాలైనటువంటి కర్మకాండం జరుగుతాయి. అక్కడ లేదా ఆత్మ చేసే ప్రయాణం ఏదైతే ఉందో దాన్ని సూచన మాత్రంగా చెప్పి దానికి లింకప్ చేసినట్టుకుంటే, సినిమా బిగినింగ్లోంచి లింకప్ చేసినట్టుకుంటే చిట్ట చివరిలో దర్శకుడు చెప్పాలనుకున్న అంశానికి ఒక తార్కికమైనటువంటి ఒక లాజికల్ డిస్కషన్ అనేది ఇక్కడ సినిమాలో కనపడేది. కేవలం చిట్ట చివరి క్లైమాక్స్లో చెప్పటం అనేది సినిమాకి ఒక వీక్ పాయింట్ అయిపోయింది. తర్వాత ఆ ప్రొడక్షన్కి సంబంధించినంత కూడా అక్కడక్కడ చిన్న చాలా బిల్డింగ్ అయితే పెద్దగా కనపడతా ఉంటుంది. వచ్చేసరికి కొన్ని ఎక్స్టీరియర్ షాట్స్, కొన్ని స్వామీజీ షాట్స్ అంతా కూడా కొంచెం కాంప్రమైజ్ అయితే తీసినట్టుగా అనిపించింది నాకు. ఏదైనా వాడికి కూడా ఈ పర్టికులర్గా భూతాల మీద వీటి మీద రీసెర్చ్ చేసినప్పుడు దాన్ని చెప్పాలనుకున్న పాయింట్ క్లారిటీ ఉండాలి. ఇదివరకు ఇట్లాంటి క్లారిటీ లేకుండా నక్సలైట్ల మీద తీసేవాళ్ళు, ఇట్లాగా ఏం చెప్పాలన్నది తెలియకుండా సినిమా మొత్తం తీస్తామని సీన్ మాత్రం అద్భుతంగా ఉండేవి. అలాగే ఇట్లాంటివి ధార్మికమైన అంశాలు కానీ, లేదా ఆత్మలకు సంబంధించిన కానీ, లేదా నమ్మకాలకు సంబంధించిన అంశాలు ఎవరైనా సినిమా తీస్తున్నప్పుడు ప్రాపర్ పరిశోధన చేసి ఈ అంశాన్ని నేను ఇట్లా డిస్కస్ చేయదలుచుకున్నాను, ఇది నమ్మకాల సమాజంలో ఉంది, ఇది నేను సైంటిఫిక్గా ప్రూవ్ చేయదలుచుకున్నానని కనుక చెప్పినట్టయితే ఇంకా క్లారిటీ ఉంటుంది. అంటే రీసెర్చ్ చేయలేదా అని కాదు, ఎప్పుడో పాపం 16 ఏళ్ళ కిందట కథ అని ఒక సినిమా తీశాడు డైరెక్టరు. ఇంత రీసెర్చ్ ఇంత కష్టంతో సినిమా తీశాడంటే కష్టపడ్డాడే అనిపిస్తుంది. కాబట్టి ఎవరి ఆలోచన తగ్గట్టుగా వాళ్ళు రాస్తారు. మనం చూసిన తర్వాత దాని మీద కామెంట్ చేస్తున్నాం కాబట్టి సులభంగా అనిపిస్తుంది, కానీ రచయిత చేసేవాడికి ఆ కష్టం ఉంటుంది. ఇంకొంచెం బాగా చేసినట్టుకుంటే ఈ సబ్జెక్ట్ ఇంకా అద్భుతంగా ఉండేదేమో నాకు అనిపిస్తూ ఉంది. ఈ సినిమా చూసిన తర్వాత మనకు పనికొచ్చేటువంటి అంశాన్ని ఒకటి నేను మెన్షన్ చేయదలుచుకున్నాను. అదేంటంటే సినిమా బిగినింగ్ అయిన తర్వాత దాదాపుగా 15 నిమిషాలు ఒక ఎపిసోడ్ నడుస్తుందండి. అదేంటంటే ఊళ్ళో ఒక మాంత్రికుడు ఉంటాడు, అతనికి ఒక అసిస్టెంట్ ఉంటాడు. అసిస్టెంట్ ద్వారా రకరకాలుగా చనిపోయిన వాళ్ళ ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి దెయ్యాలు భూతాలు వదిలిస్తానని చెప్పి విచిత్రంగా వాళ్ళని కొట్టి హింసిస్తాడు. కొన్ని సందర్భాల్లో ఆ బాధ తాడలేక వాళ్ళు మారినవుతారు, లేదు కాలాంతరంగా పోయినా వీడి ప్రభావం వల్లే అని చెప్పడం, లేదా తట్టుకోలేక చచ్చిపోతే అగో దెయ్యం మింగేస్తుందని ఏదో కబుర్లు చెప్పి తప్పించుకోవడం, ఎట్లాగా దొంగలు ఉన్నారనే విషయం అంటే 2 వర్గాల్లో చూపించారు. హిందువులు చూపించారు, అక్కడ ముస్లిం వర్గాల్లో కూడా చూపించారండి, 2 రకాలుగా చూపించారు. సో అది ఒక 20 నిమిషాల ఎపిసోడ్. అది ఏంటి, అది
అది ఒక క్యారెక్టర్ లేదా మిగతా ఒక క్యారెక్టర్ చేస్తున్నటువంటి పని. అంటే పెళ్లి చేసుకోవాల్సిన అమ్మాయి నువ్వు ఇట్లాంటి తిరుగుతున్నావేంటే అని ఒక డైలాగ్ చెప్తుంది డైనింగ్ టేబుల్ దగ్గర, అంతే. ఆ ఒక్క మాట, అంటే ఈవిడ ఇట్లాంటి పని చేస్తుందని చెప్పడం కోసం 15 నిమిషాల కథ పట్టింది. ఇదే నేను చెప్పేది. ఇప్పుడు కొత్తగా మనం సినిమా స్క్రీన్ ప్లే ఏదో చెప్తున్నాం, విశ్వనాథ్ గారి సినిమా శంకరాభరణం సినిమా చెప్తున్నాం. దానిలో చాలా చిన్న సీన్స్లో అసలు డైలాగ్స్ కూడా లేకుండా విజువల్స్ ద్వారా చెప్పాలనుకున్న అంశాన్ని క్లియర్గా డైరెక్టర్ చెప్తున్నాడు. అందుకనే నేను ఆ ఒక్క సినిమానే కాదు, ఇప్పుడు చెప్తున్నాను కూడా ఎగ్జాంపుల్ చెప్తాను. తెలుగులో గొప్ప డైరెక్టర్లు చాలామంది ఉన్నారు. అలాగే డిఫరెంట్ లాంగ్వేజెస్లో విజువల్ ద్వారా సినిమాని చెప్పేవాళ్ళు, లేదా క్రిస్ప్గా ఒక అంశాన్ని చెప్పేది ఒక షార్ట్తో లేదా 3-4 షార్ట్లతో చెప్పేటువంటి అంశం కూడా ఉంది. అలా కాకుండా ఇంత స్క్రీన్ టైంని వేస్ట్ చేయటం అనేది అనవసరం. అలాగే ఇక్కడ ప్లాట్ పాయింట్ 1 అయితే ఎప్పుడైతే ఉందో, యాక్సిడెంట్ పాయింట్ జరిగిన తర్వాత అక్కడ ఒక అమ్మాయి చనిపోయి అవి పగబట్టి చివరికి పగ తీర్చుకుంటుంది. వాళ్ళని పగ తీర్చుకోవడం కూడా అయిపోయింది, వాళ్ళు కూడా యాక్సిడెంట్లో చనిపోతారు. ఆ చనిపోయిన తర్వాత దెయ్యాలు కూడా పగబడతాయా ఏమో చెప్పలేము. ఆ పగలు లేదా ఆ చనిపోయేటప్పుడు ఉన్నటువంటి తీవ్రమైనటువంటి ఏదైతేటువంటి భావన లేదా దానిలో వాసనలు అంటూ ఉంటారో, ఒక ఆలోచనలు ఉంటాయో అవి నెక్స్ట్ జన్మకు కూడా వెళ్తాయని చెప్పి హిందూ ధర్మశాస్త్రంలో, మన సనాతన ధర్మంలో కొన్ని నమ్మకాలు చెప్తూ ఉంటారు. పెద్దవాళ్ళు చెప్పినవి కొన్ని అనుభవాలు వచ్చినవి మనం నమ్మటమే తప్పితే ఇది అని ప్రూఫ్ మనం చెప్పలేము. సో అలా సెకండ్ హాఫ్ అంతా వచ్చేసరికి ఏమవుతుందంటే, చూసిన అంశాలు ఎంతసేపటికి కథ అక్కడే తిరుగుతూ ఉంటుంది. ఒకే ఇంట్లో ఉండటం ఒకటి పాయింట్ ఒకటి, ఇక ముందుకెళ్ళదు. చెప్పిన అంశాలనే చెప్తూ ఉంటారు. కథ ఎప్పుడైతే ముందుకెళ్ళదో బోరింగ్ ఫీల్ అవుతాడు. ఎంతసేపు మనం భయపెట్టాలని చూడటం తప్పితే షార్ట్ స్లోగా వెళ్ళి వాడికి సహనాన్ని పరీక్షలాగా ఉంటుంది. కథ ఏం జరిగింది, తర్వాత ఏంటి రావాలి. ఇది నేను కంపారిటివ్గా ఈషా సినిమాకి మనం శంబాలా చూశారు కాబట్టి దానికి చెప్తే, దానిలో కథ ఉంది, కొంచెం గబగబా ముందుకు పరిగెడతా ఉంది. దీనికన్నా అది కొంచెం బెటర్ స్క్రీన్ ప్లే లాగా నాకు అనిపించింది. దీనిలో నాకు బాగా నచ్చిందంటే చిట్ట చెప్పినటువంటి నోట్. ఇక్కడ కూడా దర్శకుడికి సినిమా ద్వారా చెప్పాలనుకున్న పాయింట్ ఏంటి అనేది అన్నది క్లారిటీ లేకపోవటం. అంటే క్లారిటీ లేదని అంటే నాకు అనిపించిన అభిప్రాయం, అంటే ఆత్మలు ఉన్నాయి లేవు అనేదాన్ని ప్రతిపాదించదలుచుకున్నాడా, లేదా ఆత్మలుగా ఇట్లా మారిన తర్వాత ఏం చేయాలని చెప్పదలుచుకున్నాడా అనే ఒక విషయం మీద, లేదా ఆత్మలు తీర్చుకున్న ప్రతీకారాన్ని చెప్పదలుచుకున్నాడా, లేదా మూఢనమ్మకాలను వద్దని చెప్పదనేది క్లియర్ కట్గా లేదు. అది ఇది స్పృశించుకుంటూ వెళ్ళిపోయి చివరికి ఒక ఆధ్యాత్మిక సందేశం ఇచ్చేసి ఎండ్ చేసినట్టుగా అనిపించింది. అంటే పునర్జన్మ ఉంటుంది, లేదా చనిపోయినవాడు ఆత్మగా అయ్యి వాళ్ళ యొక్క శక్తులు చూపిస్తారు, ఇట్లా అవుతుంది అని చెప్పచ్చు. లేదా చనిపోయినప్పుడు ఏ భావంతో ఉంటుందో వాళ్ళు అట్లాంటి భావంతో పుడతారు, పగ కూడా తీర్చుకుంటారని చెప్పచ్చు. ఇట్లా ఏదైనా ఒక పాయింట్ పట్టుకుని ఆ పాయింట్తోనే మొదలెట్టాలి. సో కాసేపు సాధారణ ప్రేక్షకులకు ఏమనిపిస్తుందంటే, ఆ చనిపోయిన అమ్మాయి వచ్చి పగబెట్టి పగ తీర్చుకున్న కథలాగా అనిపిస్తూ ఉంటుంది. ఆ పగ వల్ల వాళ్ళందరం చంపేసి చచ్చిపోయారని చివరిలో ఆ క్యారెక్టర్ ఎవరైతే ఉన్నదో ఆ డాక్టర్ క్యారెక్టరు రివీల్ చేస్తుంది, అది కాదు ఇది కాదు, మీరు ఆల్రెడీ చనిపోయిన వాళ్ళని చెప్పి కొంత వివరణ ఇస్తుంది అనుకోండి. ఆయన ఆహార్యం కూడా కొంచెం లాజికల్గా చెప్పారు. ఏంటి, తల్లి ఏదో ఇండియన్నో, తర్వాత ఆవిడ పాకిస్తాన్, ఇట్లా రకరకాలుగా అయిపోయి అందుకని ఏం చేశారు, మనకి కాందహార్లో ఉండేటువంటి ఆఫ్ఘనిస్తాన్ లాగా పఠాన్ లాగా వేశారు డ్రెస్సు, ఆవిడకో విభూది, మిక్స్డ్ క్యారెక్టరైజేషన్ లాగా చేశారు. ఇది నాకు విచిత్రం, ఏదో ఒక అండర్ కరెంట్గా ఒక రకమైనటువంటి ఐడియాలజీతో ఆ క్యారెక్టర్ క్రియేట్ చేశారో అనిపిస్తూ ఉంది నాకు. ఏదైనప్పటికీ సినిమా రిలీజ్ అయింది, డబ్బులు ప్రొడ్యూసర్కి వచ్చాయి. ఒక ఆయన ఇంతకుముందు కామెంట్ చేశారు, అంటే డబ్బులు వస్తే సక్సెస్ కాదా అని. డబ్బులు రావటం కాదు సక్సెస్ కాదండి. ఎంతమంది సినిమాని చూసి అప్రిషియేట్ చేశారు, మౌత్ పబ్లిసిటీతో సినిమా ఎంత కలెక్షన్ సాధించింది, ఎంతమంది వచ్చారు థియేటర్కి అనేదే ఇంపార్టెంట్. డబ్బులేముంది, ఏదో రకంగా వచ్చేస్తాయి సినిమాకి ప్రొడ్యూసర్ పెట్టిన దానికి. అంటే మార్కెటింగ్ చేసుకునే సామర్థ్యం ఉన్న వాళ్ళకి, లేని వాళ్ళకి పాపం లాస్ అయిపోతూ ఉన్నారు. ఇది ఈషా గురించినటువంటి అంశం. మరొక అంశంతో మళ్ళీ కలుస్తాను. అప్పటిదాకా నమస్కారం.